మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీ బంగారు పాదాలకు ఎలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని కాచి కాపాడావు ప్రభువా. నీ రెక్కల కింద భద్రపరిచావు నాయన. నీ స్తోత్రం నా తండ్రి. ఆయా కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించు నాయన. రాలేక ఆగిపోయిన బిడ్డలను ఆయన నడిపించు నాయన. వారిలో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ కష్టాలు ఉన్నాయో తండ్రి, అవన్నీ గుర్తెరిగి తండ్రి వారు వచ్చేలాగా సహాయం చేయి తండ్రి. అయా నీ వాక్యంతో బలపరుచు నాయన, నీ వాక్యములో స్థిరపరచు నాయన. అయా తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన పాడిన పాటలను పాడిన బిడ్డలను ఆశీర్వదించి దీవించు నాయన. సంఘ పెద్దలను దీవించు నాయన. దైవజనులను దీవించు నాయన. ఇప్పుడు జరగబోయే కార్యక్రమం నీ యొక్క సిలువ ధ్యానములో ప్రభువా, నువ్వు పలికిన 7 మాటలు ప్రభువా, ఆ సిలువలో వేలాడుతూ తండ్రి మా కొరకు తండ్రి నువ్వు దీనంగా జాలిగా తండ్రి కనికరంగా మా వైపు చూస్తూ నువ్వు మాట్లాడిన మాటలు ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ ప్రభా ఆలకించి హృదయంలో భద్రపరచుకొని తండ్రి నీరు కట్టి ఫలింప చేస్తండి. 30 60 100 ఫలింప చేయదేవా. ఈ 7 మాటలు మాట్లాడుతున్న బిడ్డలకు తండ్రి నువ్వు ధైర్యమునిచ్చి తండ్రి వారి నోటికి బోరగా ఉండి నాయన మీరు మాట్లాడి తండ్రి మీరే నాయన విజయమును పొందమని అడుగుతున్నా తండ్రి. నాయనా నీ స్తోత్రం నా తండ్రి. నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలుసుకునే భాగ్యాన్ని కూడా దయచేయి తండ్రి. యేసయ్యా ఏ యోగ్యత లేని నాకు ప్రభువా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువా నీ సిలువ ధ్యానము గురించి మాట్లాడటానికి నాకు ఇచ్చిన ఈ సమయానికి నీకు ఎలాంటి స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభువా. ఈ దీనురాలు ప్రార్థన ఆలకించిన ఆయన కూడి వచ్చిన బిడ్డలందరిపై నీ ఆశీర్వాదం కుమ్మరించిన ఆయన జరగబో కార్యక్రమం ఒక తండ్రి ఆది నుండి అంతం వరకు నడిపించి బలపరచమని మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.